ఈ ఉదయకాలమునకు ఏర్పరిచిన వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చదువుకుందాం. 19, 20. యోహాను సువార్త 20, 19, 20. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రభు అయిన యేసు వెంట నడిచినటువంటి ఆయన శిష్యులను ప్రభు ఎంతో ప్రేమించాడు. మరి ఆయన శిష్యులు విశ్వాసంలో కృంగిపోక, విశ్వాసంలో బలహీనులు కాక ఉన్నటకు ప్రభు అయిన యేసు సెలవులో మరణించాడు అనే ఆ వేదన నుంచి వారు బయటికి రావడానికి యేసయ్య ఏం చేసినాడంట, ఆదివారం ఆయన పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పలు విధాలుగా ఆయన ఎత్తబడేంత వరకు, అంటే పరలోకానికి ఎత్తబడేంత వరకు ప్రభు అయిన యేసు తన శిష్యుల్ని కలుస్తూనే ఉన్నాడు. ఆ రోజు సాయంత్రము యేసు ప్రభు శిష్యుల్ని కలవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ భయముతో ఇంటిలో ఉన్నారంట. మన ప్రభువునే చంపేశారు, ఇంక మన పరిస్థితి ఏమవుతుందో. యేసయ్యనే చంపేశారంటే ఇంకా ఆయనను మేము నమ్ముకుని ఉన్నాం, ఆయన దేవుడు అనుకున్నాం, ఆయన ప్రభు అనుకున్నాం, ఆయనకు అన్ని సాధ్యం అనుకున్నాం, ఆయనను ఎవ్వరూ ఏం చేయలేరు అనుకున్నాం. ఆయనకే మరణం వచ్చేసిందే, మా పరిస్థితి ఏంటి అనే ఒక భయము శిష్యుల్లో ఉండింది. మన జీవితంలో కూడా చాలాసార్లు సాతానుడు రకరకాల భయాలు మన హృదయాల్లో పెడుతుంటాడు. ఇది జరగదేమో, ఇది కాదేమో, మనం అనుకున్న విధంగా దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడా, నా జీవితం బాగుపడుతుందా, నాకు ఈ వ్యాధి ఉంది సరవుతుందా, నాలో ఉన్నటువంటి బలహీనత నుంచి నేను బయటికి రాగలనా, పలు విధాలైనటువంటి భయాలు మనిషి హృదయాన్ని నింపుతూ ఉంటాయి. ఈ భయాలకి మనము స్థానం ఇచ్చే కొలది అవి ఏం చేస్తాయి, మానవుని యొక్క విశ్వాసాన్ని కబలించి వేస్తాయి, వారిని విశ్వాసములో నుంచి బలహీనులు చేసేస్తాయి. కాబట్టి మన భయములను మనము పోగొట్టడానికి ప్రయత్నం చేయాలి, భయము నుంచి విడుదల పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ప్రభు అయిన యేసు కూడా వీళ్ళకున్న భయం పోగొట్టాలని యేసు ఏం చేస్తున్నాడు, నేను మరణమే జయించి లేచి వచ్చి ఉన్నాను, నేను పునరుద్ధానుడయ్యాను, ఇక మీరు దేనికి భయపడుతున్నారు, మరణాన్ని నేను జయించి ఉండగా నీ జీవితంలో సమస్త కార్యాలు నేను చేయలేనా అంటూ యేసు ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, వారి భయాలను తొలగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి మధ్యలో వచ్చి నిలబడుతున్నాడో అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ ఒక ఆశ్చర్యం, ఒక భయము వారికి ఏర్పడిందంట. యేసు ప్రభు ఎలా వస్తున్నాడు, ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు ప్రభు వారి మధ్యలో వచ్చి నిలబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. తలుపు తట్టి తలుపు తీయండి లోపలికి వస్తానని చెప్పలేదంట. ఇంటి తలుపులు మూసి ఉన్నప్పుడు యేసు వారి మధ్యలోకి వచ్చి ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. యేసు ఎల్లప్పుడూ మన జీవితాలకి సమీపముగా ఉండే దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటావో ఆ స్థలములో యేసు నీ వెంట నిలబడతాడు. నువ్వు తలుపులు మూసుకొని గదిలో ఉన్నా, లేకపోతే నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఉన్నా, నువ్వు చదువుకుంటున్నటువంటి స్థలంలో ఉన్నా, లేదా నువ్వు అపాయకరమైన స్థలంలో ఉన్నా, నీకు భయం కలిగించే మనుషుల మధ్యలో నువ్వు నివసిస్తూ ఉన్నా, యేసు నీ మధ్య ప్రత్యక్షం కాగలడు. హల్లెలూయా. యేసు నీకు తోడై ఉండగలడు. యేసు మనతో చెప్పాడు, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను, నేను నీకు తోడై ఉండును అని సెలవిచ్చినటువంటి ప్రభువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆయన నీ నిమిత్తము నిన్ను కలుసుకోవడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణమే ఆయన్ని ఆపలేకపోయింది. అప్పుడు నీ సమస్యలు యేసయ్యను ఆపగలవా? నీ యొక్క కష్టాలు యేసయ్య నీ యొద్దకు రానీకుండా ఆపగలవా? లేకపోతే నువ్వు అనుకుంటున్నటువంటి మనుషులు యేసయ్య నిన్ను కలవనీయకుండా ఆపగలరా? యేసయ్యను ఆపడం ఎవరి వల్ల అవుతుంది? యేసయ్య కార్యములు చేయనీయకుండా ఎవరు ఆపగలరు? మనము యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి. మన భయాన్ని మొదట మనం తీసివేసుకోవాలి. మనము మనలో ఉన్నటువంటి కలవరాన్ని, మనలో ఉన్నటువంటి అనుమానాన్ని తీసి పక్కన పెట్టాలి. ఎప్పుడైతే మన ఈ కలవరము, భయము, ఈ యొక్క అనుమానము, ఇలాంటి బలహీనతలను మనము ప్రభువుకు అప్పగిస్తామో, ప్రభువు నీ హృదయాన్ని తన సన్నిధితో నింపుతాడు. నీ హృదయాన్ని ఆనందపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. మరి ఆయన 37వ కీర్తన హల్లెలూయా 34వ కీర్తన 4వ వచనం మనం చదువుదాం. 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. కాబట్టి ఈయన దావీదుకి కలుగుతున్నటువంటి భయములన్నిటిని కూడా దావీదు ఏం చేశాడు? తన హృదయంలో జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఎప్పుడు భయపడుతూ నేను ఉండాలి అని భయపడుతూ ఇంట్లో కూర్చోలేదు. భయపడుతూ జీవించలేదు. మనుషులకు భయపడో లేకపోతే పరిస్థితులకు భయపడో నివసించేవాడు దావీదు కాదు. దావీదు ముందు మరి ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడు. సింహం వస్తే ఎదుర్కొన్నాడు. గొల్యాతు వచ్చినప్పుడు గొల్యాతును ఒక కుక్కను చంపినట్టు ఒక రాయితో చంపివేశాడు. తన జీవితంలో ఎన్నో భయాలు వస్తూ ఉన్నాయి. కానీ ఏ భయానికి ఆయన భయపడలేదు. కారణం ఏంటి? తనకు ఏ భయం కలిగినా తన భయాన్ని తీర్చేటటువంటి ప్రభు ఒకడున్నాడని అతను నమ్మాడు. నా ప్రభు ఒకడున్నాడు. ఆయన నా భయములన్నిటి నుంచి నన్ను తప్పిస్తాడు. అందుకే తనకు భయం కలిగిన వెంటనే, తనకు దుఃఖం కలిగిన వెంటనే ఆయన ఎక్కడికి పరిగిస్తున్నాడంట? లోకం వైపు పరిగించడం లేదు. మనుషులతో పోయి తన భయాల గురించి చెప్పడం లేదు. చాలా మంది ఏం చేస్తుంటారు? తనకు ఏదైనా బాధ కలిగినా, వారికి ఏదన్నా దుఃఖం కలిగినా ఎవరితో చెప్తే ఆ బాధ పోద్దా, ఎవరితో చెప్తే ఆ యొక్క దుఃఖం తీరుతుందా అనే విధంగా వీళ్ళు ఏం చేస్తుంటారు? వెతుకుతుంటారు ఎవరికి చెప్తామని. నీ భయాన్ని తీర్చివేయగలిగిన వాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, మరణాన్ని జయించి లేచిన ప్రభు అయిన యేసు మాత్రమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కాబట్టి ప్రభు దావీదు ఏం చేస్తున్నాడంట? తన భయములన్నిటినీ బట్టి ప్రార్థన చేశాడంట. దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. దేవుడు అద్భుతంగా తన భయములన్నిటి నుంచి కూడా ఆయనకు విడుదల ఇచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా ఇక్కడ మరి శిష్యులకు కూడా ఒక భయంకరమైన భయం పట్టింది. ఏమని? మేము నమ్ముకున్న దేవుడు, మేము విశ్వసించినటువంటి యేసయ్యను చంపివేస్తే ఇక మా పరిస్థితులు ఏమవుతాయో, మా జీవితాలు ఏమవుతాయో. మనకు తెలుసు, కరోనా వచ్చిన సమయంలో జనాలకి మరణ భయం వచ్చేసింది. మరణ భయం. మరి 2021 సంవత్సరము మనం గమనిస్తే ప్రజలందరికీ మరణ భయం అయిపోయింది. ఇంకా నాకు వచ్చేస్తే నేను కూడా చచ్చిపోతాను, పక్కనోడికి వస్తే వాడి నుంచి నాకు అంటుకుంటుందేమో, ఇంకా నాకు భవిష్యత్తు ఉందా
మేమందరం చచ్చిపోవడానికి బ్రతుకుతున్నాం అనమాట అనేటువంటి ఒక భయములో మానవులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. నీకు నాకు జీవమును పోసాడు. హల్లెలూయా. మనము కరోనా పరిస్థితులు దాటి వచ్చామంటే మరణం జయించిన యేసు నీతో ఉన్నాడు కదా. ఆయన నీ వెంట ఉన్నాడు. ఆయన నిన్ను ఆ భయంకరమైన మరణకరమైన తెగులు నుంచి తప్పించి నిన్ను సాక్షిగా నిలబెట్టుకునింది. నువ్వు సమస్యల్లో దిగులు పడుతూ కష్టాల్లో ఏడుస్తూ ఆ దిగులుతోనే నీ జీవితాన్ని ముగించడానికి కాదు, నిన్ను తిరిగి సంతోషపరచడానికి, నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి, నీకు ఒక మంచి జీవితాన్ని నిర్మించడానికి ప్రభు అయిన యేసు నిన్ను కరోనా లాంటి భయంకరమైన పరిస్థితి తప్పించాడు. మానవుడు ఎటువంటి వాడంటే దేవుడు చేసిన కార్యాలను వెంటనే మర్చిపోతాడు. ఎందుకని? రోజుకు ఒక కొత్త సమస్య, రోజుకు ఒక కొత్త శోధన, ప్రతి క్షణం ఒక పరిస్థితి ఎదుర్కొంటున్నందువల్ల అప్పుడు దాకా దేవుడు తోడై ఉండి ఏ విధంగా అద్భుతంగా నడిపించాడు, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడు అని తలంచడానికి మానవునికి సమయం ఉండదు. ప్రశాంతంగా కూర్చోండి. మీకు భయం కలుగుతున్నప్పుడు, మీకు దుఃఖం కలుగుతున్నప్పుడు, ఈ పరిస్థితి నేను ఎలా దాటి బయటికి రావాలి, ఈ శోధన నేను జయించలేకపోతున్నానే, నేను ఈ పరిస్థితులు, ఈ వ్యక్తులను నేను జయించలేకపోతున్నాను అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని దేవుడు చేసిన కార్యములన్నిటిని బట్టి ప్రభువును మీరు స్తుతించడం ప్రారంభించండి. జ్ఞాపకం చేసుకోండి దేవుడు చేసిన మేలు, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు, దేవుడు చేసిన గొప్ప రక్షణ కార్యాలను మనము దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానించాలి. హల్లెలూయా. దావీదు అదే పని చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన విచారణ చేస్తున్నాడంట. అవ్వా నీకు వందనాలు, ఇంతకాలం నన్ను కాపాడావు, ఇంతకాలం నన్ను నడిపించావు. ఇదిగో ఈ చిన్న భయం నాకు వస్తుంది, ఈ శోధన నాకు వస్తుంది, ఈ వ్యాధి నన్ను ఇబ్బంది పరుస్తుంది, ఈ వ్యక్తులు నన్ను బాధ పెడుతున్నారు, ఈ పరిస్థితులు నాకు జీవితంలో మారకుండా నేను శోధన ఎదుర్కొంటున్నానయ్యా. మరలా నేను ఈ యొక్క శోధన దాటి రాలేకపోతున్నాను ఆయన. మళ్ళా అదే పరిస్థితులు ఎదుర్కొంటున్నాను ఆయన. ఈ శోధకుడు నన్ను శోధిస్తున్నాడు, సాతానుడి యొక్క పోరాటంలో నేను ఇబ్బంది పడుతున్నాను యేసయ్యా. ప్రతి పరిస్థితి దావీదు దేవునితో చెప్తున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమని దావీదు నమ్మాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తనని కాపాడుతున్నాడు, తనని రక్షిస్తున్నాడు. ఈ దినం నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితులన్నిటిని బట్టి నువ్వు ఆలోచించి దుఃఖించి నీకు ఏ సహాయం చేయలేనటువంటి మనుషులకు చెప్పి కలవరం పెంచుకుంటున్నావా? ఇంకా సమస్యలను పెంచుకుంటున్నావా? కొంతమంది సమస్యలు పోవడానికి ఏం చేస్తుంటారు? పోయి మందు తాగుతారు, పోయి సినిమాలు చూస్తారు, లోకానుసారమైన పాపాలు చేస్తారు. సమస్యలు తీరిపోతాయా? వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే ఒక కొండ అయితే 2 కొండలు అవుతాయి సమస్యలు. దేవుడు అంటాడు, కొండలాంటి నీ సమస్యతో నువ్వు మాట్లాడు, అది పోయి సముద్రంలో పడిపోద్ది. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితి ఎటువంటిదైనా, మరణకరమైన పరిస్థితి వచ్చినా, మరణాన్ని జయించి లేచిన యేసు, నన్ను కరోనా లాంటి పరిస్థితుల నుంచి తప్పించిన యేసు ఈ చిన్న శోధన నుంచి నన్ను తప్పిస్తాడు. ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షిస్తాడు, నా కుటుంబాన్ని కాపాడతాడు, నా బిడ్డలని సరిచేస్తాడు, నా భర్తకు రక్షణ ఇస్తాడు, నా యొక్క భార్యను సరిచేస్తాడు. నీ సమస్య ఎటువంటిదైనా, నీ అప్పులను దేవుడు తీరుస్తాడు, కష్టాలను దేవుడు సరిచేయగలడు. నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అట్టని చెప్పి దేవుని చేతికి అప్పగించానని మనము దేవుని వెతకకుండా ఉండకూడదు. మనము దావీదు వలె దేవుని యొద్ద కూర్చోవాలి, దేవునితో మాట్లాడాలి.
దేవునికి మన పరిస్థితులను తెలియపరుస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? నీకు విడుదల కలిగే వరకు. నీకు విడుదల కలిగే వరకు నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనుమతిస్తుంటాడు. అప్పుడు నువ్వు యేసయ్య యొద్దకు వెళ్ళి విచారణ చేయాలి. దావీదులాగా దేవుని యొద్దకు రావాలి. నువ్వు ఒకవేళ భయముతో, దుఃఖంతో ఉంటే దేవుడి శిష్యులను దర్శించినట్లు నిన్ను దర్శిస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని దర్శించాడు, మనతో ఉన్నాడనేది మనం చాలాసార్లు ఆయన సన్నిధిని మనం అనుభవించలేము. ఎందుకంటే మన పరిస్థితులు, మన ఆలోచనలన్నీ కూడా మన పరిస్థితుల మీద ఉంటాయి కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు అనే అద్భుతమైన ఆ ప్రసన్నతను మనం రుచి చూడలేము. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు? ఒక భయములో ఉన్నటువంటి శిష్యుల మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటుండగానే ఈ మాటల ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో ఆయన ఈ వాక్యము ద్వారా ప్రత్యక్షమవుతున్నాడు. ఈ వాక్యం నువ్వు వింటుండగానే దేవుడు ఈ మాటల ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ఎస్, నేను శిష్యుల మధ్యలో ప్రత్యక్షమైనట్లు ఈరోజు ఈ వాక్యం వింటుండగా నేను నీతో మాట్లాడుతున్నాను. నీతోనే నేను ఈ విషయాలు చెప్తున్నాను. నువ్వు ఎందుకు కలవరపడతావు? నువ్వు ఎందుకు దిగులు పడతావు? దేని గురించి నీకు భయం? నేనున్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈ సమయంలో. హల్లెలూయా. యేసు ప్రభు మరణించిన సమయంలోనే శిష్యులను ధైర్యపరచడానికి యేసు ప్రభు మరణాన్ని జయించి లేచి వారి మధ్యలోకి వచ్చేసాడంట. హల్లెలూయా. శిష్యులను ధైర్యపరచడానికి మరణము యేసయ్యను ఆపలేకపోయింది. నిన్ను దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏది ఆపుతుంది? ఎవరు ఆపగలరు? దేవుని దగ్గర రానియకుండా, దేవుని యొక్క కార్యాలు అనుభవించనీయకుండా ఎవరు నిన్ను దేవుని నుంచి దూరం చేయగలరు? చాలాసార్లు మనమే దేవుని దగ్గర రాము. మనమే దేవుణ్ణి అనుసరించాం. వద్దులే యేసయ్య, దేవుడు నేను నీ జీవితంలో కార్యం చేస్తానని చెప్పినా పర్వాలేదులే యేసయ్య, నేను నీ దగ్గర కూర్చోడానికి నాకు టైం లేదు, నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు, నేను వేరే వాళ్ళతో మాట్లాడాలి, వేరే విషయాలు నేను బిజీగా ఉన్నాను. యేసయ్య వద్ద కూర్చొని యేసయ్యతో మాట్లాడాలంటే, యేసయ్యకు నా పరిస్థితులు చెప్పాలంటే నాకు సమయం లేదు. ఈరోజు వద్దులే, రేపొద్దులే, 1 సంవత్సరం దాటే, 2 సంవత్సరాలు దాటేసాయి. ఇట్లా సంవత్సరాలన్నీ మనం దేవునితో గడపకుండా వదిలిపెడుతూ ఉంటే ఆ తర్వాత ఏమ్మా ఎలా ఉన్నావు, అయ్యా నువ్వు ఎలా ఉన్నావు అన్నప్పుడు సమస్యలు అట్టే ఉన్నాయి బ్రదర్, కష్టాలు ఏమి తొలగలేదు బ్రదర్. మా జీవితంలో అందరికీ అన్ని కష్టాలే, అన్ని సమస్యలే. ఎందుకని? సమస్యలు తీర్చే యేసయ్య యొద్ద మనం కూర్చోం కదా. సమస్యలు తీర్చడానికి యేసయ్య ఇచ్చే ఆలోచనలు మనం తీసుకోం కదా. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? చెప్పి చెప్పి గొప్పైపోతాడు. యేసయ్య దగ్గర మనం కూర్చోవాలి, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్య యొక్క ఆలోచన మనం తీసుకోవాలి, ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. అప్పుడే నీ భయాలన్నీ తొలగిపోతాయి, నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. నేను యేసు వెంట నడవకుండానే అన్నీ తొలగిపోవాలి, యేసయ్యకు లోబడకుండానే అన్నీ తీసేయాలి అంటే యేసయ్య అంటాడు, నేను చెప్పిన మార్గంలో నువ్వు నడిచినప్పుడే నీకు విడుదల. హల్లెలూయా. నువ్వు వెళ్ళవలసిన మార్గం ఒకవైపు ఉన్నప్పుడు నేను ఇంకొక మార్గంలో వెళ్తాను, నేను వెళ్ళాల్సిన గమ్యానికే నేను చేరాలంటే ఎట్ట చేరతాం? చేరం. వెళ్ళాల్సిన దారి ఒకటే ఉంటుంది. యేసయ్య అంటాడు, నేనే మార్గం. నా మార్గంలో నడిస్తే అన్ని సరి అవుతాయి, అన్ని చక్కబడతాయి. అట్లా కాకుండా నేను అందరితో నడుస్తూ ఉంటాను, అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాను, అన్ని విషయాలు నేను తలదూరుస్తూ ఉంటాను, కానీ యేసయ్యతో మాట్లాడడానికి నాకు సమయం ఉండదు అన్నప్పుడు ఆ మార్గాలు తిరిగి తిరిగి మరి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమైందంట? 18 సంవత్సరాలు తిరిగిందంట అందరి దగ్గరికి. ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకుంది. మొత్తం ఖర్చు పెట్టేసుకొని తిరిగి 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 అంత నష్టపోయిన తర్వాత ఆఖరికి నేను పోయి యేసయ్య యొక్క వస్త్రపు చెంగుని గనుక ముట్టగలిగితే నాకు బాగైపోద్ది
అది ముందే చేసి ఉండొచ్చు కదా. ఆ వస్త్రపు చెంగు నీకు సిద్ధంగా ఉంది ముట్టడానికి. ఆ పని నువ్వు ముందు చేసి ఉంటే 18 సంవత్సరాల సమస్య ఉండేది కాదు కదా. మనం కూడా యేసయ్య పక్కనే ఉంటాడు. ఆ వస్త్రపు చెంగు పక్కనే ఉంటది. మనం ఆ వస్త్రపు చెంగును ముట్టం. మిగతా అన్ని వస్త్రాలు, మురికి వస్త్రాలు, పనికిమాలిన పాపాలు, పనికిమాలినటువంటి లోకానుసారమైన ఆలోచనలు, వీటినన్నిటిని తాకుతూ ఉంటాం. ముట్టి 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 మనమే మురికైపోతాం. అరే నీ పాపపు మురికిని, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని నేను మార్చుతానయ్యా, వచ్చి నా వస్త్రాన్ని ముట్టు, నేను ఇక్కడే ఉన్నానంటే 18 ఏళ్ళు మనం ముట్టం. 18 ఏళ్ళు నిండాలి. అప్పుడే మనకేమొస్తుంది? ఓటర్ కార్డు వస్తుంది, ఐడెంటిటీ కార్డు. అప్పుడు దాకా మనము యేసయ్యను తాకం. ఎక్కడ నేను బాగుపడిపోతానో, నేను పరిశుద్ధురాలను అయిపోతానేమో, నేను పవిత్రులను అవుతానేమో, అయ్యో అప్పుడు దాకా యేసయ్యను నేను ముట్టనేకూడదు, యేసయ్య దగ్గర నేను రానేకూడదు. అప్పుడు ఎట్లా మారుతాయి ఈ పరిస్థితులు? 18 ఏళ్ళు టైం తీసుకుంటా ఉండాలి. జాగ్రత్త. మనకు దేవుడు ఎప్పుడూ సమయం ఇస్తూనే ఉన్నాడు నీ జీవితంలో పరిస్థితులు మార్చడానికి. ఆయన నీ కోసం మరణాన్ని జయించి లేచి నీ జీవితం మార్చడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజే నీ జీవితంలో అద్భుతం చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ మారాలంటే మనలో ఉన్నటువంటి కఠినత్వము, మొండి, మూర్ఖ స్వభావాలు, ఇవన్నిటిని మనం ఏంటంటే పక్కన పెట్టాలి. అవన్నీ లోపల ఉన్నటువంటి కొన్ని ఉంటాయి, పుట్టుకతో వచ్చిన స్వభావాలు. వీటన్నిటిని తీసి మనము యేసయ్యను నమ్మాలి. యేసయ్య కార్యం చేస్తాడని ఆయన మనం పట్టుకోవాలి. అప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు యేసయ్యకు నిన్ను పూర్తిగా అప్పగించు. నీ శరీరం, ప్రాణం, ఆత్మ, నీ ఆలోచనలు అన్నిటిని అప్పగించి విడిచిపెట్టి ఈరోజు ఒక విడుదల కోరుకో. యేసు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇగో తండ్రి, ఎంతో భయంతో ఉన్నటువంటి శిష్యులను మీరు దర్శించారు. వారి యొక్క భయాన్ని మీరు దూరపరిచారయ్యా. ఈ దినము నీ బిడ్డలకి ఏది భయం కలిగిస్తుందో, ఏది వేదన కలిగిస్తుందో, ఏ పరిస్థితులు వారికి ఇబ్బందికరంగా ఉన్నాయో మీకు తెలిసేసయ్యా. మరి నైనా ఈ సమయంలో మీరు నీ బిడ్డలకి విడుదల ఇవ్వడానికి, బలపరచడానికి, ధైర్యం ఇవ్వడానికి మీరు నీ బిడ్డలతో మాట్లాడుతున్నారు. ఈ రోజే వారి జీవితంలో అద్భుతం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రం. అయినా నీ కృప వీరిని ఆవరించును గాక. ఇప్పుడే వీరి సమస్యలన్నిటి నుంచి ఒక విడుదల కలుగును గాక. వీరి గృహం ముందు ఇప్పుడు యేసయ్య ఏ విధంగా తలుపులు మూసి ఉండగా యేసు ఏ విధంగా ఆ శిష్యుల మధ్య ప్రత్యక్షమయ్యాడో అదే విధంగా వీరు ఇంటి తలుపులు మూసుకొని ఈ దేవుని వాక్యం వింటుండగానే వీరి ఇల్లు దేవుని ప్రసన్నతతో నింపబడును గాక. వీరి ఇంటిలో అద్భుతం జరుగును గాక. పరిస్థితులు మారిపోవును గాక. దేవుని యొక్క గొప్ప కార్యాలు వీరు అనుభవించుదురు గాక. సాక్షులుగా నిలబడుదురు గాక. అట్టి ఆశీర్వాదంతో బిడ్డలను నింపండి, నడిపించండి. యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.